ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. దయచేసి అందరూ సిద్ధంగా ఉండాలి. వీలైతే మీ యొక్క వీడియో కూడా ఆన్ చేసుకోండి, మీకు ఎలాంటి ఇబ్బంది లేకపోతే. యోగా అనేది వాస్తవానికి గురు ముఖ్యంగా అభ్యాసం చేయాలి. థియరీ క్లాస్ కాదు కాబట్టి ప్రాక్టికల్. ఏదైనా ఉంటే కూడా సజెషన్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. కరెక్ట్గా సెట్ చేసుకోవడం కెమెరాను ఒక ప్లేస్లో. ఓకే అండి, సిట్ ఈజీలీ. ముందుగా ప్రార్థనతో ప్రారంభిద్దాం. నమస్కార స్థితి, వెన్నుముక చక్కగా ఉండాలి. నెమ్మదిగా కళ్ళను మూసివేయండి. ఓంకారంతో योगेन चित्तस्य पदेन वाचा मलं शरीरस्य च वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिर्नतोऽस्मि। ॐ शान्ति शांति शांति। Rub your hand. ఓకే అండి, సిట్ ఈజీలీ. కూర్చోవాలి, అందరు కూర్చోవాలి, కరెక్ట్ గా ఉండాలి ఒక ప్లేస్ లో. నౌ రెడీ ఫర్ సూక్ష్మ వ్యాయామం. రెండు చేతులు మోకాళ్ళ పైన, వెన్నుముక చక్కగా. శ్వాస తీసుకుంటూ తలపైకి ఎత్తాలి అందరూ కూడా. 1 బ్రీత్ ఇన్, 2 బ్రీత్ అవుట్, తల కింద. 3 బ్రీత్ ఇన్, గొంతు బాగా చాచుతూ. 4 బ్రీత్ అవుట్, దవడ భాగం ఛాతీ తగిలేలా. 5 బ్రీత్ ఇన్, తల పూర్తిగా పైకెత్తండి. థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ చేస్తుంది, మెడ నొప్పులు, స్పాండిలైటిస్ తగ్గిస్తుంది. 6 బ్రీత్ అవుట్. 7 బ్రీత్ ఇన్. 8 బ్రీత్ అవుట్. 9 బ్రీత్ ఇన్. 10 బ్రీత్ అవుట్. శ్వాసను గమనిస్తూ శ్వాసతో పాటు చేయాలి. 11 బ్రీత్ ఇన్. 12 బ్రీత్ అవుట్. రిలాక్స్ సెంటర్. ఇప్పుడు సేమ్ అలానే తల రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ బెండింగ్. మళ్ళీ శ్వాస తీసుకోండి, రైట్ సైడ్ వంచాలి. 1 2 సెంటర్. 3 బ్రీత్ అవుట్, లెఫ్ట్ సైడ్, చెవు భాగం భుజానికి తగిలేలా. 4 సెంటర్. 5 రైట్ సైడ్, బ్రీత్ అవుట్, మెడకు ఫ్లెక్సిబుల్ గా ఉంచుతుంది. 6 సెంటర్. 7 బ్రీత్ అవుట్, లెఫ్ట్ సైడ్. 8 సెంటర్. 9 breathe out, right side. 10 center. 11 breathe out. 12 center. ఇప్పుడు అలానే రైట్ అండ్ లెఫ్ట్ చూడాలి. భుజాలు కదిలించొద్దు, వెన్నుముక కదలొద్దు, తల మాత్రమే తిప్పాలి రైట్ అండ్ లెఫ్ట్. మళ్ళీ శ్వాస తీసుకోవడం. ఇప్పుడు రైట్ సైడ్ చూడండి. 1 2 సెంటర్. 3 లెఫ్ట్ సైడ్. 4 center. 5 breathe out, right side. 6
7, 8, 9, breathe out, 10, 11, 12, relax. ఇప్పుడు రెండు చేతుల ముందు వైపున పిడికిలు బిగించాలి, ఫుల్ టైట్ అండ్ ఇవన్నీ మనం చేస్తున్నాం కదా 2-3 days నుంచి, అందుకే వెంటనే స్పీడ్గా వెళ్తున్నాం. గమనిస్తుండాలి, చేతి వేళ్ళని గమనిస్తుండాలి, మంచి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది, జాయింట్స్ స్ట్రెంత్ అవుతాయి. రిలాక్స్. అక్కడే బర్డ్ ఎక్సర్సైజ్, పక్షిక్రియ, మణికట్టు వద్ద సేమ్ లైక్ బర్డ్, ఫ్రీ రిస్ట్ మూమెంట్ చేస్తున్నారు. వెరీ గుడ్, కంటిన్యూ. ఓకే, రిలాక్స్. ఇప్పుడు రెండు చేతులు సైడ్ లో, మో చేతులను వంచాలి, అర చేతులు భుజాలకు తగలాలి. ఓపెన్. ఇక్కడ శ్వాస నార్మల్ గా ఉండాలి, వెన్నుముక చక్కగా, శ్వాస నార్మల్ గా. ఓకే, రిలాక్స్. నవరండి. గురంగా శ్వాస తీసుకోండి, వదలండి. ఒక 10 సార్లు పైనుండి శ్వాస తీసుకొని వదిలేయాలి. ఛాతి ఎక్స్పాన్షన్ జరగాలి, లంగ్స్ కెపాసిటీ. Ready, start, reverse. Full rotate. Rotate. శ్వాస తీసుకొని వదిలేస్తూ ఛాతి ఎక్స్పాన్షన్ జరగాలి, షోల్డర్ స్ట్రెంత్ అవుతాయి. రిలాక్స్, విశ్రాంతి. ఇప్పుడు రెండు చేతులు వెన్నుముక పైన, శ్వాస తీసుకోండి, వదిలేస్తూ ఫార్వర్డ్ బెండింగ్, బ్రీత్ అవుట్. పుట్ట లోపలికి లాగాలి, చాలా మంచిది. ప్రతిరోజు 10 to 12 times అయినా చేయాలి. 2, బ్రీత్ ఇన్, అధిక పుట్ట తగ్గడానికి, గ్యాస్ ప్రాబ్లం దూరం. 3, బ్రీత్ అవుట్, మలబద్ధక సమస్యను తొలగిస్తుంది. 4, బ్రీత్ ఇన్, నెమ్మదిగా తలపైకి ఎత్తాలి. 5, బ్రీత్ అవుట్. 6, బ్రీత్ ఇన్. 7, బ్రీత్ అవుట్. 8, బ్రీత్ ఇన్. 9, 10, 11, breathe out. 12. ఇప్పుడు అలానే రైట్ సైడ్ కుడి వైపున 1, కింద 2, మోకాలు తగులుతుండాలి. 3, breathe out, లెఫ్ట్ సైడ్, మోకాలు తగిలించాలి. 4, breathe in. 5, రైట్ సైడ్. 6, 7, left side. 8, 9, right side. 10, 11, 12. రిలాక్స్. ఇలా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు రెండు చేతులు సైడ్ లో ఉంచండి, శ్వాస తీసుకుంటూ పైకి ఎత్తాలి, నమస్కార స్థితి. స్లోగా 1, పైకి కలపండి. 2, బ్రీత్ అవుట్. 3, బ్రీత్ ఇన్. 4, బ్రీత్ అవుట్. 5, బ్రీత్ ఇన్. చేయాలి, చూడొద్దు. 6, బ్రీత్ అవుట్. 7, breathe in slowly. 8, breathe out. ఇంకా పైకి లాగండి. 9,
10. ఓకే, కొంచెం వేగంగా 1 2 3 స్పీడ్ 4 శ్వాస తీసుకొని వదలాలి 5 6 కాన్సంట్రేట్ శ్వాస పైన 7 8 9 రిలాక్స్. ఇప్పుడు చేతులు రెండు ముందు వైపున మళ్ళీ శ్వాస తీసుకోండి. టర్న్ రైట్ సైడ్ 1 2 సెంటర్ 3 బ్రీత్ అవుట్ మాక్సిమం తిప్పాలి నంబర్ ఇది 4 5 6 7 8 9 10 11 12 రిలాక్స్. నెమ్మదిగా కాళ్ళను ముందు వైపు, రెండు కాళ్ళు ముందు వైపున ఇన్ అండ్ అవుట్ 3 కంటిన్యూ. yes relax. now ready butterfly. రెండు కాళ్ళ దగ్గరగా తీసుకోండి, చేతులు రెండు కాళ్ళ పైన, మోకాలు అలానే పైకి కిందికి చేస్తుండాలి, వెన్నుముక చక్కగా. కంటిన్యూ కంటిన్యూ. మోకాలను పైకి కిందికి ఆడిస్తూ ఉండాలి, ముందు వైపున చూస్తూ ఉండాలి. వెరీ నైస్. రిలాక్స్. ఓపెన్ యువర్ లెగ్స్. కాళ్ళు ఇలా ఓపెన్ చేయండి, చేతులు రండి ఈ విధంగా. రెడీ. ఆల్టర్నేటివ్ టచ్ రైట్ సైడ్ 1 2 లెఫ్ట్ సైడ్ 3 బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ 4 5 6 9 చేస్తున్నారు. తల కూడా తగలాలి, మెల్లిగా చేయాలి, శ్వాస తీసుకొని వదిలేయాలి. 11 12. ఓకే, రెండు చేతులు ముందు వైపున కలపండి, రొటేషన్ గుండ్రంగా. 1 రూపురావులు 2 3 ముందుకు వంగాలి 3 4 5 6 7 8 9. తల ముందుకు నేల దగ్గర 10. రిలాక్స్. ఇప్పుడు రివర్స్ లో, రివర్స్ 1 ఇటు నుంచి అటు 2 3 మోకాలు వంచకుండా 4 ట్రై చేయాలి, ఫ్లెక్సిబిలిటీ అవుతుంది కదా బాడీ. చేతులు తిప్పుతున్నారు, నడుము తిరగాలి, పొట్ట ముందుకు రావాలి, వెన్నుముక స్ట్రెచ్ అవ్వాలి. 7 8 రొటేట్. వెరీ గుడ్. చేసే దాంట్లో రవి బాగా కనిపిస్తుంది. 10 రిలాక్స్ రిలాక్స్ విశ్రాంతి. ఓకే, జాయిన్ ద లెగ్స్, జాయిన్ ద లెగ్స్. మళ్ళీ కాళ్ళ వేళ్ళను ముందుకు నెట్టడం. 1 2 లోపల 3 యాంకిల్ జాయింట్ స్ట్రెంత్ అవుతాయి. 4 5 కాళ్ళలో రక్త ప్రసరణ పెంచుతుంది. 6 7 తిమ్మిర్లు రాకుండా చేస్తుంది. 8 9 10 11 12. రిలాక్స్. కాళ్ళ మధ్యలో కొంచెం దూరం, చేతులు రెండు వెనుక వైపున, తల కూడా వెనుక. ఓకే అండి, నా రెడీ. స్టాండింగ్ పొజిషన్, నిలబడాలి. స్టాండింగ్ ఆసనాస్ కొంచెం గుర్తుంచుకోవాలి, నిన్న కాకుండా మెల్లిమెల్లిగా కొన్ని కొత్త ఆసనాలు కూడా మనం వెళ్తున్నాం, గమనిస్తూ ఉండాలి. కాళ్ళు దగ్గర రెడీ ఫర్ తాడాసన. రెండు చేతులు మన తలపై, శ్వాస తీసుకోండి, బ్రీతింగ్ పైకి లాగాలి, బ్యాలెన్స్.
Hold. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Relax. 10. Whisper. Now ready. Vrukshasana. 3 position. మెల్లిగా కుడి కాలు పైకి తీసుకోండి. నెమ్మదిగా ఓన్లీ రైట్ లెగ్ చాలా నెమ్మదిగా తీసుకోవాలి. ఆ తర్వాత 2 చేతుల పై వరకు నమస్కార స్థితి. పడకుండా బ్యాలెన్స్ చేయండి. ముందుకే చూస్తుంటారు. మంచి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. లుక్ ఫ్రంట్. శ్వాస పైన దృష్టి. మెయింటైన్. రిలాక్స్. డౌన్. Now ready, change. కాలు మార్చి లెఫ్ట్ లెగ్ తో బ్యాలెన్స్. స్లోగా ముందుకే చూస్తున్నారు. కంట్రోల్ యువర్ బాడీ. 1, 2 శ్వాస పైన దృష్టి. ఏకాగ్రత, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. 3, 4, 5 రిలాక్స్. విశ్రాంతి. ఓకే అండి. నౌ రెడీ ఫర్ త్రికోణాసన. త్రికోణము సంస్కృత పదం. మనకు తెలుసు, మ్యాథ్స్ లో చూస్తుంటాం ట్రయాంగిల్. మన శరీరాన్ని త్రిభుజాకారంలో తీసుకొస్తాం కాబట్టి త్రికోణాసనం అంటాం. ఇది ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. కాళ్ళ మధ్యలో దూరం ఉండాలి. మాక్సిమం డిస్టెన్స్. కాళ్ళ మధ్యలో దూరం దాదాపు ఒక 1 మీటర్ పైన ఉండాలి. మోకాలు వంచొద్దు. పిల్లలు మామూలుగా మోకాలు వంచేస్తుంటారు, వంచొద్దు. ఆ తర్వాత మనకు కుడి కాలు యొక్క పాదాన్ని తిప్పండి. రైట్ సైడ్ పాదం. ఓన్లీ ఫుట్ టర్న్ టు ద రైట్ సైడ్. మెల్లిగా శ్వాస తీసుకుంటూ 2 చేతులు భుజాలకు సమానంగా. ఇప్పుడు శ్వాస వదిలేయండి. రైట్ హ్యాండ్ కుడి కాలు యొక్క బొటన వేలి వైపు. మెల్లిగా కుడి కాలు యొక్క బొటన వేలి వైపు. మన ఫ్లెక్సిబిలిటీ లేదనుకోండి, ఇక్కడే ఉంటుంది, పర్వాలేదు. ఎంత వస్తుంది అంతవరకు తీసుకెళ్ళండి. రాకపోతే ఎక్కడ వస్తే అక్కడ ఆపేయాలి. తల భాగాన్ని పైకెత్తండి. పైన ఎడమ చేతిని చూస్తుండాలి. మోకాలు వంచొద్దు. పైన ఎడమ చేతిని చూస్తుండాలి. ఫైనల్ పొజిషన్ లో శ్వాస తీసుకుంటూ వదిలేయండి. తల భాగం పైకి తిప్పాలి. పైన భుజానికి దవడ భాగం తగ్గుతూ ఉండాలి. త్రికోణాసనము, ట్రయాంగిల్ పొజిషన్. రిలాక్స్ సెంటర్. నౌ రెడీ, సేమ్ లెఫ్ట్ సైడ్. మళ్ళీ ఎడమ కాలు యొక్క పాదాన్ని తిప్పండి. అగైన్ శ్వాస తీసుకొని వదిలేస్తూ ఉండాలి. ఓన్లీ సైడ్ బెండింగ్. ఓన్లీ సైడ్. ముందుకు ఏమాత్రం బెండ్ అవ్వద్దు. తల పూర్తిగా పైకి తిప్పండి. మన ఎడమ చేతి కాలు యొక్క బొటన వేలు వైపు వెళ్ళాలి. చూడండి, పొట్ట చుట్టూ కొవ్వు భాగాన్ని కరిగించడానికి చాలా ఉపయోగపడుతుంది. అధిక బరువు తగ్గిస్తుంది. కాళ్ళు సాగతీయబడతాయి. నర్వ్ సిస్టమ్ అంతా యాక్టివేట్ అవుతుంది. అన్ని రకాల బ్యాక్ పెయిన్ తగ్గిస్తాయి. స్పాండిలైటిస్, నెక్ పెయిన్ తగ్గిస్తుంది. రిలాక్స్. అంతేకాకుండా మనకు లంగ్స్ యొక్క ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. రిలాక్స్. మెల్లిగా కాళ్ళు దగ్గర. ఇది త్రికోణాసనం. ఇక్కడ పిల్లలు 2 రకాల తప్పులు చేస్తారు. ఒకటి మోకాలు వంచడం. మరొకటి ఏం చేస్తారంటే ఆసనం చేస్తారు, ముందుకు బెండ్ అవుతారు. ఇట్లా ఈ ముందుకు బెండ్ అవుతుంది. అది కానివద్దు. ఎన్నిసార్లు చెప్పినా పిల్లలు ముందుకు బెండ్ అవుతే మన బ్యాక్ బోన్ అంతా గోడకు తగిలించాలి. ఇక్కడ చేయించాలి ఆసనం. ఆసనం చేసిన తర్వాత కూడా బ్యాక్ బోన్ చాలా గోడకు తగులుతూ ఉండాలి. అప్పుడు ఆసనం తప్పుకోకుండా ఉంటుంది. వాళ్ళు తప్పు చేసిన వాళ్ళైతే ఇట్లా ముందుకు వస్తారు. ఈ షోల్డర్స్ వెనుక తగలదు, గోడకు తగలదు. దీన్ని రెక్టిఫై చేయాలి. ఓకేనండి. నౌ రెడీ, సిట్ ఇన్ వజ్రాసన. నేరుగా వజ్రాసనం. మోకాళ్ళ పైన కూర్చోండి. మోకాళ్ళ పైన కూర్చోవాలి. ఇది వజ్రాసనం. నిన్న కూడా మనం ప్రాక్టీస్ చేసినాం కదా వజ్రాసనం. చేతులు 2 మోకాళ్ళ పైన, కళ్ళను మూసేయాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదిలేస్తుండాలి. గుర్తుంచుకోవాలి, భోజనం చేసిన తర్వాత యోగాలో మనం చేయాల్సినటువంటి ఒకే ఆసనం వజ్రాసనం. మంచి జీర్ణశక్తి లభిస్తుంది. కాన్స్టిపేషన్, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
ఇక్కడ నుంచి మరొక ఆసనం చేద్దాం. శశంకాసనము. శశంకము అనగా రాబిట్, కుందేలు. శరీరాన్ని కుందేలు యొక్క ఆకార స్థితిలోకి తీసుకెళ్తున్నాం, రాబిట్ పోజ్. కాబట్టి శశంకాసనం ఉంటుంది. ఇది చేయడం కోసం రెండు చేతులు మన యొక్క బ్యాక్ సైడ్ ఉంచాలి, వెనుక వైపున లాక్ చేయండి. కుడి చేతితో ఎడమ చేతిని పట్టుకోండి. శ్వాస తీసుకోండి, బ్రీతింగ్. బ్రీత్ అవుట్. తల భాగం నేలకు తగ్గుతూ ఉండాలి. కళ్ళను మూసేయండి. మన యొక్క పొట్ట భాగాన్ని, తలను గమనిస్తుండండి. శ్వాస నిదానంగా తీసుకొని వదిలేస్తూ ఉండాలి. అధిక పొట్టను, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం దూరం చేస్తుంది. తల భాగానికి రక్త ప్రసరణ అందిస్తుంది. అన్ని రకాల ఐస్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది. మెమొరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. బ్రీతింగ్, రిలాక్స్, విశ్రాంతి. ఓకే, నెమ్మదిగా కాళ్ళను ఓపెన్ చేస్తుండాలి. ఇది వజ్రాసనము, ఇలా శశంకాసనం. రెండు మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేస్తున్నాం. మీరు గమనించండి, నిన్న మొత్తం వజ్రాసనం చేసినాం. పిల్లలకు కూడా అంతే, 1-2 days వజ్రాసనం ఫ్రీ అయ్యేది. తర్వాత శశంకాసనం. శశంకాసనం కూడా బాగా వచ్చింది. నెక్స్ట్ ఆసనం అలా మెల్లిగా వెళ్ళాలి. రెడీ. జాను శిరాసనం. రైట్ లెగ్ దగ్గరగా, రైట్ లెగ్ రెండు చేతులు పైకి తీసుకోండి. శ్వాస తీసుకోండి, వదిలేస్తూ బ్రీత్ అవుట్. మెల్లిగా కాళ్ళ యొక్క వేళ్ళు పట్టుకోవాలి, వెన్నుముక సాగదీయాలి. బ్యాక్ పెయిన్ ఉంది, తల పైకి ఎత్తండి. బ్యాక్ పెయిన్ లేదు, మెల్లిగా తల కింది పడు. అధిక పొట్టలు తగ్గిస్తుంది, నర్వ్స్ అన్ని కూడా యాక్టివేట్ చేస్తుంది, ఫ్లెక్సిబిలిటీ డెవలప్ అవుతుంది. బ్రీత్ మళ్ళీ 3. బ్రీత్ 4. పైన రిలాక్స్. రెడీ. కాలు మార్చండి, లెఫ్ట్ లెగ్ తో కాలు మార్చాలి. శ్వాస తీసుకోండి, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ట్రై చేయాలి, కాళ్ళ వెళ్ళే పట్టుకోవాలి, కొంచెం. 2. బ్రీత్ ఇన్, పైన చేతులు పూర్తిగా పైన. నౌ రెడీ. ఫైనల్ పొజిషన్, అరికాలు పట్టుకోండి. 3. బ్రీత్ అవుట్. కింది వరకు, తల కింది వరకు. ఓకే అండి, రెండు కాళ్ళు. నౌ రెడీ. ఫైనల్ మరొక ఆసనం నేర్చుకుందాం కూర్చొని చేసే ఆసనాలలో. గోముఖాసనము. గోముఖం అంటే మనకు తెలుసు, కౌ, ఆవు. ఆవు వల్ల మనం గోమాత అంటున్నాం. అనేక ప్రయోజనాలు ఉంటాయి. శరీరాన్ని పుష్టిగా ఉంచడం కోసం, అనేక రకాల రోగాలను తగ్గించడం కోసం. ఇలా ఏ విధంగా చూసుకున్నా మన ఒక భారతీయ సంస్కృతిలో ఆవుకు, గోమాతకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అదేవిధంగా ఈ గోముఖాసనం చేయడం వల్ల కూడా శరీరానికి కావాల్సినటువంటి అనేక ఉపయోగాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి గోముఖాసనం ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసం రెండు కాళ్ళు ముందుగా ఉంచండి, చాచండి. ఇప్పుడు మెల్లిగా మన యొక్క రైట్ లెగ్, కుడి కాలు ఇలా ఎడమ కాలు పైనుంచి తీసుకొని మోకాలు వంచండి. ఈ మడిమ భాగం మనకు తగులుతూ ఉండాలి. ఇప్పుడు ఎడమ కాలు మెల్లిగా లోపలి వైపు, రెండు కాళ్ళు ఒకదానిపైన ఒకటి చక్కగా. సేమ్ అలానే కుడి చేతి పైకి తీసుకోండి, మన యొక్క వెన్నుముక పైన ఉండాలి. అది ఆ చేయి పైన, ఇంకొక చేతి కింది వైపున. రెండు చేతులు వెనుక వైపు నుంచి కలిపే ప్రయత్నం చేయాలి. షోల్డర్స్, ఎల్బోస్, రిస్ట్, నీస్, హిప్ జాయింట్, యాంకిల్, ఆల్ జాయింట్స్ స్ట్రెంథెన్ అవుతాయి. గుర్తుంచుకోండి, ఏ కాలు పైన ఉందో అదే చేతి పైన. శ్వాస తీసుకొని ఛాతీని ఎక్స్పాన్షన్ చేయాలి. ఛాతీని అన్ని వైపులు ఎక్స్పాన్షన్ చేయాలి. మనకు లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. వెన్నుముక ఎల్లప్పుడూ చక్కగా స్ట్రైట్ గా ఉంటుంది. ఓకే,
రిలాక్స్ నెంబర్. ఇక్కడ చూడండి, ఆసనం చేసేటప్పుడు ఈ కాళ్ళు చాలా దూరంగా ఉంటాయి, ఇక్కడ పైన పెడతారు. రెండు దగ్గరగా తీసుకోవాలి, ఒకదానిపైన ఒకటి చక్కగా ఉండాలి. గమనించండి, ఈ మడిమేలు వచ్చి మన బటక్స్ కి తగులుతూ ఉండాలి. ఓకేనా? నా రెడీ చేయండి. లెఫ్ట్ లెగ్ పైన, లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్ కింద. ఏం లేదు, చేతులతో అడ్జస్ట్మెంట్ చేయాలి కాళ్ళు. లెఫ్ట్ లెగ్ పైన ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ పైన, మీకు నేను అపోజిట్ ఉన్నా కాబట్టి రైట్ తో తెస్తున్నా, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొద్దండి. కలపండి, రెండు చేతులు కలపండి. ఈ చేతి దూరం ఉండద్దు, చెవు భాగానికి దగ్గరగా ఉండాలి. వెన్నుముక చక్కగా, ఛాతి ఎక్స్పాన్షన్. చూడండి, కాళ్ళు అడ్జస్ట్ అవుతలేవు, ఎందుకు? ఉండాల్సిన దానికంటే ఎక్కువ వెయిట్ ఉన్నాయి. థైస్, బటక్స్ ఇవన్నీ ఎక్కువగా ఉండొచ్చు, మోకాలలో ఫ్లెక్సిబిలిటీ లేకపోవచ్చు, కింద కూర్చోవడం అలవాటు మర్చిపోయినాం, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్. రిలాక్స్. ఈ చేతులు కరెక్ట్ గా రావు, ప్రాక్టీస్ లేకపోవడం వల్ల, ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం వల్ల. డైలీ ప్రాక్టీస్ చేయాలి, ఖచ్చితంగా మనం చేయగలుగుతాం. మరొకటి, అది రాలేదు, ఎంత చేసినా చేతులు వస్తలేవు అనుకోండి, ఏం చేయాలి? ఒక చిన్న టవల్, కర్చీఫ్ తీసుకోవాలి, పైనుంచి వేయాలి, కింది నుంచి ఆ కర్చీఫ్ని పట్టుకోవాలి, మెల్లిగా పట్టుకోవాలి. ఆ గ్రిప్ ఉంటుంది కదా, ఈజీగా మెయింటైన్ అవుతుంది. షోల్డర్స్ లో ఉండే లెగ్మెంట్స్, టెండన్స్ అన్నిటి కూడా ఇలా ఫ్లెక్సిబుల్ గా మారుతూ ఉంటాయి. అలా అని నాకు ఇప్పుడే రావాలి, నాకు ఈ రోజే రావాలి, దీన్ని అంత చూస్తా అని తక్కువ అనొద్దు, పట్టేస్తాయి. ఇవన్నీ కూడా మజిల్స్, ఇవన్నీ కూడా స్ట్రెయిన్ అవుతాయి, పట్టేస్తాయి. డైలీ ప్రాక్టీస్ కొంచెం 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 చేస్తుంటాయి. ఓకేనా? ఇది గోముఖాసనం. ఓకే, ఇప్పుడు మరొకటి, నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్దాం. ప్రాణాయామం. ప్రాణాయామం పైన చాలా ఫోకస్ చేద్దాం, ఎందుకంటే వ్యాయామ ఉపాధ్యాయులుగా నాకు తెలిసి మనం ఎక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో చదివినా కూడా మనకు ఉన్నటువంటి సిలబస్ లో మినిమం 20 to 30 ఆసనాస్, సూర్య నమస్కారాలు, వామప్ మనకు తెలుస్తాయి. నిజానికి మనకు దీనిపైన చాలా వరకు అవగాహన ఉంటుంది వ్యాయామ ఉపాధ్యాయ సోదరులందరికీ. మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ప్రాణాయామం పైన అవగాహన ఉండదు. బేసిక్స్ కొన్ని రోజులే చేయిస్తారు, డీప్ గా ఉండదు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, బయట ఆసనాలు తగ్గిపోయినాయి, ప్రాణాయామం సాధన చేసే వాళ్ళు ఎక్కువ. ఎవరైనా అడిగినా కూడా మనం చెప్పే విధంగా ఉండాలి. ప్రాణాయామం పైన పూర్తి నాలెడ్జ్ పెంచుకోవాలి. మనం స్వతహాగా ఇంట్లో ఒక 15-20 minutes అయినా డైలీ ప్రాణాయామం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మనం యాజ్ ఏ స్పోర్ట్స్ మెన్ ఎంత ఆడాలని ఉన్నా మనకు పక్కన తోడు ఎవరు లేకపోతే ఆడలేకపోతున్నాం, వర్షం పడ్డ ఆడలేకపోతున్నాం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అదే ఇంట్లో కూర్చొని మనకు కావాల్సినప్పుడు, ఎప్పుడు అనుకూలంగా ఉన్నప్పుడు 15 నిమిషాలు కేటాయిస్తే చాలు. కాబట్టి అలాంటి ప్రాణాయామాన్ని మంచిగా నేర్చుకుందాం. ఈ 9 days లో అన్ని మ్యాక్సిమం ప్రాణాయామం అన్ని కూడా కంప్లీట్ చేస్తాం. ఓకే అండి, నా రెడీ. నెక్స్ట్ వన్, డైరెక్ట్ గా సూర్య భేద ప్రాణాయామం. నిన్న చేసింది మీకు గుర్తుంటుంది, అబ్డామినల్, చెస్ట్ లెవెల్, అప్పర్, ఆ 3 steps గుర్తుంటాయి. మీరు మళ్ళీ మళ్ళీ వాటిని ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇప్పుడు మనం చేయబోతున్నాం సూర్య భేద ప్రాణాయామం. దీనికోసం మనకు లెఫ్ట్ హ్యాండ్ జ్ఞానముద్ర. యోగా అంటే అర్థం ఇదే, ఐక్యం, కలయిక, కూడిక. మనకు ఆత్మను పరమాత్మతో కలపడం, ఇండివిజువల్ సోల్ విత్ ద యూనివర్సల్ సోల్. ఇలా ఇది మోకాల పైన పెట్టండి. ఈ చేతితో మనకేం పని ఉండదు, లెఫ్ట్ హ్యాండ్ తో పని ఉండదు. ఇలా ఇప్పుడు మెల్లిగా కుడి చేతి పైకి తీసుకోండి. నాసికా ముద్ర. మనకు చూపుడు వేలు, మధ్య వేలు రెండింటిని మూసేయాలి. చూపుడు వేలు, మధ్య వేలు అరచేతికి తగిలించండి. ఉంగరపు వేలు ఎడమ ముక్కు పైన పెట్టండి. ఉంగరపు వేలు ఎడమ ముక్కు పైన. చక్కగా కూర్చోండి. కుడి ముక్కు నుంచి శ్వాస తీసుకోండి. అందరూ కుడి ముక్కు నుంచి బ్రీత్ ఇన్. అక్కడే నిదానంగా శ్వాస వదలండి. బ్రీత్ అవుట్. సేమ్ ఎడమ ముక్కు కంప్లీట్ గా మూసేసినాం, జస్ట్ ఇలా వేలుతో మూసేస్తే చాలు. మళ్ళీ 1 బ్రీత్ ఇన్ రైట్ సైడ్, 2 బ్రీత్ అవుట్ లెఫ్ట్, 3 బ్రీత్ ఇన్, 4 బ్రీత్ అవుట్, మళ్ళీ 5 బ్రీత్ ఇన్, 6 బ్రీత్ అవుట్,
7 breathe in, 8 9 breathe in, 10 రిలాక్స్. ఇది సూర్యభేద బేసిక్ స్టెప్ 10 సార్లే చేసినాం, ఎందుకంటే స్టార్టింగ్ లో కదా, ఒకేసారి ఎక్కువ చేయడం ఇబ్బంది పడదు. సూర్యనాడి అంటే రైట్ నాస్ట్రల్ కుడి ముక్కు రంధ్రం నుండి వెన్నుముక గుండా కింది వరకు వెళ్ళి అన్ని ఆర్గాన్స్ కి కనెక్టివిటీ ఉంటుంది. ఇది శరీరంలో కావలసిన వేడిని ఉత్పత్తి చేస్తుంది. తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణమవడం, శరీరంలో ఉన్న అవయవాల యొక్క అన్ని పనితనాన్ని పెంచడానికి సూర్యభేద ప్రాణాయామం ఉపయోగపడుతుంది. ఆల్రెడీ సమ్మర్, వేడి చాలా ఉంది బయట, అలాంటి టైంలో సూర్యభేద చేయకూడదు. హై బీపీ ఉంది, వాళ్ళు చేయకూడదు. ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు, లో బీపీ అలాంటి వాళ్ళు ప్రతిరోజు చేయాలి. బద్ధకస్తులు ఉంటారు, ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండరు, అలాంటి వాళ్ళ కోసం కూడా రోజు చేయించాలి. చలికాలంలో అందరం చేయాలి, కావాల్సిన వేడిని ఉత్పత్తి చేస్తుంది. నవ్ రెడీ. సెకండ్ స్టెప్ ఇందులోనే మళ్ళీ నాసికా ముద్ర. ఇప్పుడు మళ్ళీ ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసేయండి. రైట్ తీసుకొని లెఫ్ట్ వదిలేస్తాం. రైట్ సైడ్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ బ్రీత్ అవుట్. మళ్ళీ రైట్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ బ్రీత్ అవుట్. రైట్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ బ్రీత్ అవుట్. నిదానంగా, చాలా నెమ్మదిగా. మళ్ళీ రైట్ బ్రీత్ ఇన్, లాంగ్ బ్రీత్. లెఫ్ట్ బ్రీత్ అవుట్. రైట్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ బ్రీత్ అవుట్. మళ్ళీ రైట్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ బ్రీత్ అవుట్. అగైన్ రైట్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ బ్రీత్ అవుట్. రిలాక్స్. ఇది కూడా సూర్యభేదనే, ఇంతకు ముందు చేసింది ఫస్ట్ మెథడ్, ఇది సెకండ్ మెథడ్. రెండు అంతే. రైట్ ఇన్హేల్, రైట్ ఎక్సేల్, రైట్ ఇన్హేల్, రైట్ ఎక్సేల్. ఇప్పుడు చేసింది రైట్ సైడ్ ఇన్హేల్, లెఫ్ట్ సైడ్ ఎక్సేల్. వన్ వే అనమాట. రైట్ తీసుకుంటాం, లెఫ్ట్ వదిలేస్తాం, మళ్ళీ రైట్ తీసుకుంటాం, లెఫ్ట్ వదిలేస్తాం. ఇదే ఒక 10 సార్లు 12 సార్లు కంటిన్యూ చేయాలి. దీంట్లో కూడా ఏం అప్లై చేయాలి? అబ్డామినల్ బ్రీత్ అప్లై చేయాలి. లోతుగా వెళ్తుంది కదా, శ్వాస మెల్లిగా తీసుకోవాలి. ఛాతి మొత్తం నిండడం. ఏమవుతుంది? లంగ్స్ అంతా శ్వాసతో నింపేస్తున్నాం. కింద డయాఫ్రమ్ ఉంటుంది, దానిపైన పుష్ వెయిట్ పడుతుంది, అది పొట్ట భాగాన్ని ముందుకు తీసుకొస్తుంది. శ్వాస మొత్తం వదిలేసినాం, మెల్లిగా డయాఫ్రమ్ మామూలు ప్లేస్కి వెళ్తుంది, పొట్ట లోపలికి వెళ్తుంది. ఇలా మనకు మెకానిక్ గా జరుగుతుంది ఇదంతా. కాబట్టి ఏ ప్రాణాయామం చేసినా అబ్డామినల్, చెస్ట్ వీటిపైన అవేర్నెస్ పెంచాలి. అది పర్ఫెక్ట్ ప్రాణాయామం అవుతుంది, మనకు శ్వాసలో ఉండే అన్ని లోపాలను సరిచేస్తుంది. ఓకేనా? ఇలాంటి సింపుల్ ప్రాణాయామాలు పిల్లలకు ఒక 1 వీక్ 10 డేస్ చేయించాలి. వాళ్ళకి ఏమవుతుంది? అవేర్నెస్ వస్తుంది, రైట్ ఏంది, లెఫ్ట్ ఏంది, రైట్ ఏంది, లెఫ్ట్ ఏంది. అప్పుడు మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి. ఇప్పుడు చేయబోతున్నాం చంద్రభేద ప్రాణాయామం. చంద్రుడు అంటే మనకు తెలుసు, చల్లదనానికి ప్రతీక, కూల్నెస్. ఈ కూల్నెస్ ఎక్కడ? శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. వేసవి కాలంలో డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఇది చేయడం వల్ల శరీరానికి కావాల్సిన కూల్, చల్లదనం లభిస్తుంది. అంతేకాకుండా మనస్సు పైన ప్రభావితం చూపిస్తుంది. సూర్యభేద ఈజ్ ఫర్ అవర్ బాడీ, చంద్రభేద ఈజ్ ఫర్ అవర్ మైండ్. వినండి, దయచేసి వినాలి. సూర్యభేద ఈజ్ ఫర్ అవర్ బాడీ, చంద్రభేద ఈజ్ ఫర్ అవర్ మైండ్. ఎవరైతే చంద్రభేద ప్రాణాయామం బాగా ప్రాక్టీస్ చేస్తారో అన్ని మానసిక ఒత్తిళ్లు తొలగిపోతాయి. మనలో ఉండే అశాంతి, కోపం, ఆవేశం, టెన్షన్స్, ఒత్తిడి అన్ని పోతాయి. సరిగ్గా నిద్ర పట్టదు, అనేక ఆలోచనలతోటి, టెన్షన్స్ తోటి నిద్ర కూడా పట్టదు. అలాంటి నిద్రలేమి సమస్యను కూడా నివారిస్తుంది. రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే హై బీపీని తగ్గిస్తుంది. రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే మనకు హై బీపీని కూడా తగ్గిస్తుంది. ఇలా చక్కగా ఉపయోగపడుతుంది.
ఇప్పుడు చేద్దాం చంద్రవేద ప్రాణాయామం. మళ్ళీ కుడి చేతి తీసుకోండి, నాసికా ముద్ర, కుడి ముక్కును మూసేయండి. లెఫ్ట్ తీసుకొని లెఫ్ట్ వదిలేయాలి. ఓకేనండి, కదలొద్దు, పైకి కిందికి కదలొద్దు. చక్కగా లెఫ్ట్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ బ్రీత్ అవుట్, లెఫ్ట్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ బ్రీత్ అవుట్, మళ్ళీ లెఫ్ట్ బ్రీత్ ఇన్, 1 2 బ్రీత్ అవుట్, 3 బ్రీత్ ఇన్ లెఫ్ట్ సైడ్, 4 5 breathe in, 6 7 breathe in, 8 breathe out, 9 take a long breath, 10 breathe out, 11 12 రిలాక్స్. ఓకే, వెరీ నైస్. ఇలా నెమ్మదిగా చేయాలి. ప్రాణాయామం యొక్క మోటోనే అది, స్లో అండ్ డీప్. ఎప్పుడైతే స్లోగా వెళ్తుందో శరీరంలో అన్ని ప్లేసెస్కి వెళ్తుంది. ప్లస్ శ్వాస తీసుకున్న వెంటనే వదలొద్దు, కొంత టైం ఇవ్వాలి. ఎందుకు? ఆక్సిజన్ లోపలికి, అనవసరమైన కార్బన్ డైఆక్సైడ్ బయటకి. కాబట్టి నిదానంగా చేయాలి. ఇట్లా అన్నాం అనుకోండి, ఇటు వచ్చి ఇటు నుంచి అటు వెళ్ళిపోతుంది, లోపలి వరకు ప్రతి సెల్కి రీచ్ కాదు. కాబట్టి మెల్లిగా చేయాలి. నిదానంగా శ్వాస చేయడం వల్ల మనకు కలిగే ముఖ్యమైన ప్రయోజనం మైండ్ స్టిల్నెస్ ఏర్పడుతుంది. అంటే శ్వాసకు మనస్సుకు దగ్గర సంబంధం ఉంటుంది. ఎందుకంటే మీరు గమనించండి, ఎవరైనా కోపంతో ఆవేశంతో ఉన్న వ్యక్తిని చూడండి, వాళ్ళ యొక్క శ్వాస చాలా స్పీడ్గా ఉంటుంది. మనకు అనుకోకుండా ఏదైనా కోపం వచ్చింది అయిన సందర్భంలో, ఆ టైంలో మనకు బ్రీత్ చెక్ చేయండి, చాలా ఆవేశం కోపం ఉంటుంది. అంటే మన మనస్సుకు శ్వాసకు దగ్గర సంబంధం ఉంటుంది. ప్రశాంతంగా హాయిగా ఉండే వాళ్ళని చూడండి, ఎప్పుడు నిదానంగా ఉంటుంది. మనం చూస్తుంటాం మంచి మంచి టీచర్స్ని, ఋషులను, మునులను, హాయిగా ఉండేవాళ్ళు సంతోషంగా ఉంటారు, ఎల్లప్పుడూ హ్యాపీగా ఉంటారు. అంటే వాళ్ళ యొక్క శ్వాసను అలా అదుపు చేస్తూ ఉంటారు. శ్వాస మన యొక్క మనస్సును లీడ్ చేస్తుంది. కాబట్టి నిదానంగా మనం గమనిస్తుండాలి. అంతేకాకుండా ఎప్పుడు ప్రాణాయామం చేసినా టెన్షన్ పడద్దు, తొందరపడద్దు, స్పీడ్ చేయద్దు. ఎందుకు? ప్రాణాయామం అనేది చాలా మంచిది, అనేక రోగాలను తగ్గిస్తుంది. అందుకే పతంజలి మహర్షి చెప్తారు, ప్రాణాయామేన యుక్తేన సర్వరోగ క్షయ భవతి. ప్రాణాయామేన యుక్తేన సర్వరోగ క్షయ భవతి అంటే ఎవరైతే ప్రాణాయామాన్ని సాధన చేస్తారో, ప్రతినిత్యం అనుసరిస్తారో, అన్ని రకాల రోగాలు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది అని అర్థం. అయుక్త అభ్యాస యోగేన సర్వరోగ సముద్భావ. అయుక్తము, అభ్యాసము. అభ్యాసం అంటే సాధన చేయడం, అయుక్తం నాకు తెలియదు, నా ఇష్టం ఉన్నట్టు ప్రాక్టీస్ చేస్తా. ఏదో రైట్ అంటే లెఫ్ట్ అంట, లెఫ్ట్ అంటే రైట్ అంట. నేను ఇక్కడ ప్రాణాయామం చేస్తున్నా, నా దృష్టి ఎక్కడ ఉంటుంది అంటే సరిగ్గా ప్రాక్టీస్ చేస్తలేదు. దీనివల్ల ఏమవుతుంది? సర్వరోగ సముద్భావ అంటాం. అన్ని రోగాలు మన పైకి వచ్చేస్తున్నాయి, దగ్గరకు వస్తున్నాయి. అన్ని రోగాల బారిన పడుతూ ఉంటాం. అంటే ప్రాణాయామం దేనికోసం చేస్తున్నాం? రోగాలకు దూరంగా. కానీ తప్పు చేయడం వల్ల రోగాలన్నీ వస్తున్నాయి. అందుకే గురుముఖంగా ప్రాక్టీస్ చేయాలి. 1-2 సార్లు జాగ్రత్తగా విని మెల్లిగా సాధన చేయడం చాలా మంచిది. దయచేసి దీన్ని గమనించండి. ఓకేనండి. ఇప్పుడు మరొక ప్రాణాయామం చేద్దాం, శీతలి ప్రాణాయామం. శీతలి, కూల్నెస్. ఆ పేరులోనే మనకు అర్థమైపోయింది, శీతలం అంటే చల్లదనం. ఇప్పటివరకు మనం ముక్కు ద్వారా ప్రాణాయామం చేసినాం, ఇది నోటితో చేసే ప్రాణాయామం. శీతలి అంటే చల్లదనం, శరీరానికి మనస్సుకు చల్లదనాన్ని ఇస్తుంది. ఇది సాధన చేయడం వల్ల దాహం దప్పిక తీరుతుంది. దాహం దప్పిక తీరుతుంది. మనం చూస్తుంటాం కొన్ని సందర్భాల్లో, సమ్మర్లో ఎన్ని నీళ్లు తాగినా మనకి ఇంకా థర్స్ట్, దాహం 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 ఉంటుంది.
లేదు సడన్ గా మనం ఎక్కడైనా వెళ్ళినాం, అక్కడ వాటర్ అందుబాటులో లేవు. ఇప్పుడు చూడండి 1 అవర్ నుంచి మనం వాటర్ లేదు, మామూలుగా కూర్చున్నాం. ఇది చేయండి, మీ యొక్క దాహం తీరిపోతుంది. ఎలా? 2 చేతులు మోకాళ్ళ పైన చక్కగా కూర్చోండి. టంగ్ అవుట్, నాలుక బయటకి. ఆ తర్వాత ఫోల్డ్ చేయాలి, కాలువలాగా ఇలా ఫోల్డ్ చేయండి లోపలికి, కాలువలాగా. ఇప్పుడు ఏం చేయాలి? ఆ మధ్యలో నుంచి మెల్లిగా శ్వాస తీసుకోండి, స్పీడ్ కాదు, స్లోగా. ముక్కు ద్వారా బ్రీత్ అవుట్. వెంటనే నోటిని మూసేయాలి, ముక్కు ద్వారా బ్రీత్ అవుట్. మళ్ళీ నాలుక ద్వారా శ్వాస తీసుకోండి. ముక్కు ద్వారా బ్రీత్ అవుట్. ఇలా ఒక 10 నుంచి 15 సార్లు చేయండి. కళ్ళను మూసేయండి, చేతులు మోకాళ్ళ పైన మెల్లిగా దాన్ని గమనిస్తూ చేయాలి. ఫీల్ అవుతుండాలి ఏం జరుగుతుంది శ్వాస తీసుకున్నప్పుడు, వదిలినప్పుడు. చల్లని గాలి లోపలికి, వేడి శ్వాస బయటకి. అమ్మా స్వాతి, చేతులు మోకాళ్ళ పైన మెల్లిగా. కంటిన్యూ సేమ్. అరచేతులు మోకాళ్ళ పైన బోర్లించండి రమేష్, మెదక్ బోర్లించు రమేష్, ఇబ్బంది ఉంటుంది. కంటిన్యూ. కంటిన్యూ. కళ్ళను మూసేసి ఆ యొక్క శ్వాసను గమనిస్తుండాలి. చల్లని గాలి లోపలికి రావడం, వేడి శ్వాస బయటకి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, దాహం దప్పిక తీరుతుంది, శరీరానికి కావాల్సినటువంటి కూలింగ్నెస్. బాడీని మెల్లిగా హీట్ చేసినాం, మెల్లిమెల్లిగా కూలింగ్ చేస్తున్నాం. వామప్, చివరిగా కూలింగ్ డౌన్. అలా చేయాలి. ఇలా చేస్తే ఎలాంటి డ్యామేజ్ జరగదు బాడీకి. రిలాక్స్, విశ్రాంతి. ఇది శీతలి ప్రాణాయామం. చలికాలంలో మనం చేయొద్దు, ఎవ్వరు చేయొద్దు చలికాలంలో, ఎందుకంటే ఆల్రెడీ చాలా చల్లగా ఉంటుంది. 2, ఆస్తమా. జాగ్రత్తగా వినండి. ఆస్తమా, లో బీపీ, శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు ఉంటాయి కొద్దిమందికి. అలాంటి వాళ్ళు కూడా ఈ ప్రాణాయామం చేయకూడదు. ఆస్తమా, లో బీపీ, శ్వాసకోశ వ్యాధులు ఉన్న వాళ్ళు ఈ ప్రాణాయామం చేయొద్దు. హై బీపీ ఉంది, సరిగ్గా నిద్ర పట్టట్లేదు, ఇలాంటి వాళ్ళు రోజు చేయాలి. రాత్రి పడుకునే ముందు కూడా చేయొచ్చు. నైట్ పడుకునే ముందు కూడా ఈ ప్రాణాయామం చేస్తే మంచిగా నిద్ర వస్తుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. అలా చల్లగా ఉపయోగపడుతుంది. సమ్మర్లో రోజు ఉదయం సాయంత్రం మనం ఇది ప్రాక్టీస్ చేస్తుండాలి, కూల్నెస్ ఇస్తుంది. ఓకే అండి, నౌ రెడీ. ఫైనల్ మెడిటేషన్, ధ్యానం. కాళ్ళు చేతులు లూజ్, ఫ్రీగా విడిచిపెట్టండి. నౌ రెడీ. సిట్ ఇన్ ఏ మెడిటేషన్ పొజిషన్, సుఖాసన్ లేదా సిద్ధాసనం. చాలా ఇంపార్టెంట్. మెడిటేషన్ అనేది మనకు చాలా ముఖ్యం. మాస్ గ్యాదరింగ్, స్కూల్లో 100-200 మంది, 500 మంది ఉండనివ్వండి, అందరిని ఒకేసారి కూర్చోబెట్టి మెడిటేషన్ చేయించవచ్చు. జస్ట్ మనం అక్కడ మాట్లాడే ప్రతి మాట, ప్రతి వర్డ్ ముఖ్యం మెడిటేషన్ లో. ఆ వర్డ్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఉంటే వాళ్ళంతా కూడా ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. భైరవ ముద్ర, లెఫ్ట్ హ్యాండ్ దానిపైన రైట్ హ్యాండ్, రెండు కూడా మన యొక్క పైన కాళ్ళ పైన పెట్టుకోండి. పర్ఫెక్ట్ గా కూర్చోవాలి. భైరవ ముద్ర అంటుంది. వెన్నుముక చక్కగా, తల, మెడ, వెన్నుముక చక్కగా. కళ్ళను మూసేయాలి. ఇది కూర్చోవడం. భుజాలు లైన్, ఒకే లైన్, స్ట్రైట్ లైన్. పైనుంచి వెన్నుముక గుండా కూడా స్ట్రైట్ లైన్. 2 మోకాలు రిలాక్స్ గా నేలపైన. సిట్టింగ్ ప్లేస్, బటక్స్, ఇవన్నీ పర్ఫెక్ట్ గా. శరీరంలో ఎలాంటి పెయిన్, నొప్పి ఉండద్దు. హాయిగా సుఖంగా కూర్చోండి. ఫస్ట్ స్టెప్ అదే. మెడిటేషన్ లో కూర్చునే విధానమే ముఖ్యం. ఎలాంటి నొప్పి ఉండదు, హాయిగా సుఖంగా కూర్చోవాలి, కంఫర్టబుల్లీ. శరీరం అంతా కంట్రోల్ అయిన తర్వాత నౌ రెడీ. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ మైండ్. మనస్సు పైన దృష్టి. స్లోలీ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ మైండ్.
మనస్సు ఆలోచనల పుట్ట. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, ఇలా ఎన్నో ఆలోచనలు మనసులో వస్తూ ఉంటాయి. మనిషిని గందరగోళానికి తీసుకొచ్చేది కూడా మనిషి యొక్క ఆలోచన. యోగ యోగ చిత్త నిరోధ. చిత్తము అంటే మనస్సు, వృత్తి అది చేసే పనులు, నిరోధ నిరోధించడం, దాన్నే యోగము అంటున్నాం. మనస్సు రెండు విధాలుగా ఉంటుంది, డ్యూయాలిటీస్. ఒకవైపు మంచి అంటుంది, ఒకవైపు చెడు అంటుంది. ఇలాంటి డ్యూయాలిటీస్ నుంచి మనం బయటపడాలి. వాట్ ఈజ్ రియాలిటీ, దాన్ని గమనించాలి. ఇలా అనేక ఆలోచనలు వస్తున్నాయి మనసులో. ఒక్కొక్కటిగా ఆలోచనలను తగ్గిస్తూ ఉండాలి. మెల్లిగా ఒక్కొక్కటి ఆలోచనలను బయటకు తీస్తుండండి, పంపిస్తూ ఉండాలి హాయిగా ప్రశాంతంగా. అప్పుడేమవుతుంది, మనస్సంతా కూడా శూన్య స్థితికి వస్తుంది. గమనిస్తూ ఉండండి, ఆలోచన రహిత స్థితికి చేరుకోవాలి. ఒకేసారి ఆలోచనలన్నీ పోవు. ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఒక్కొక్కటిగా తగ్గడాన్ని గమనిస్తున్నాను. నెమ్మదిగా మనస్సునంతా శ్వాస వైపు మళ్లించండి. కావాలని శ్వాస తీసుకోవద్దు, వదలొద్దు. వాలంటరీగా దానంతలో అదే శ్వాస లోపలికి వెళ్తుంది, వస్తుంది కదా, ఆ యొక్క శ్వాసను గమనించండి. నిదానంగా శ్వాస లోపలికి రావడాన్ని, నెమ్మదిగా శ్వాస బయటకు రావడాన్ని గమనిస్తూ ఉండాలి. ఫోకస్, మన యొక్క అటెన్షన్ అంతా కూడా శ్వాస పైన. డీప్ అబ్జర్వేషన్ ఆఫ్ యువర్ బ్రీత్. When the breath is going inside, when breath is coming outside, deep observation. Inhale and exhale. శరీరాన్ని, మనస్సును పూర్తిగా రిలాక్సేషన్ చేస్తుంది. అనేక మానసిక ఒత్తిళ్లు, టెన్షన్స్, అలసట దూరం చేస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తిని పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది. అనేక సైకోమెట్రిక్ డిజార్డర్స్ తగ్గిస్తుంది మెడిటేషన్. ఎప్పుడైతే శ్వాస లోపలికి వెళ్తుందో మంచి ఆక్సిజన్, గుడ్ హ్యాబిట్స్, థాట్స్, పాజిటివ్ థింకింగ్. ఎప్పుడైతే శ్వాస బయటకు వెళ్తుందో కోపం, ఆవేశం, టెన్షన్, కార్బన్ డైఆక్సైడ్, ఆల్ నెగిటివ్ థాట్స్, ఇవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతున్నాయి. స్లోలీ రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. మళ్ళీ శ్వాస గమనించడం, శరీరాన్ని గమనిస్తూ మెల్లిమెల్లిగా రిటర్న్ అవుతూ ఉండాలి. నౌ రెడీ, క్లోజింగ్ ప్రేయర్, నమస్కార స్థితి. ఓంకారంతో ఓం सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ॐ शान्ति शान्ति शांति. योग प्रणाम. 1 2
రబ్ యువర్ హ్యాండ్స్. రెండు చేతులు కళ్ళపైన. ఓకే అండి, థ్యాంక్ యూ.